వెల్కమ్ టు శ్రీ జయవేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయవేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తుంది ఈసీఐఎల్ దగ్గరలో ఆర్ఎల్ నగర్లో ఉంది. ఇది 167 స్క్వేర్ యార్డ్స్లో 40 ఫీట్స్ రోడ్స్. ఇవి సీసీ రోడ్లు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇది దీంట్లో పార్కులు, కమ్యూనిటీ హాలు, వాకింగ్ ట్రాకులు అన్నీ ఉంటాయి. ఇందులో అన్ని G+1 ఉన్నాయి. మొత్తం టోటల్గా ఎక్కువ శాతం ఇందులో అందరూ వచ్చి ఉంటున్నారు. ఇది సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఈసీఐఎల్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చెర్లపల్లికి దగ్గరలో రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గట్కేసర్ రింగ్ రోడ్ వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శ్రీనిధి కాలేజ్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూలు, రెక్విల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ మనకి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తోంది ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా వీడియోస్ మీకు నచ్చుతాయి. జెన్యూన్ ప్రాపర్టీస్, లీగల్ ప్రాపర్టీస్, క్వాలిటీ కన్స్ట్రక్షన్ మా ప్రత్యేకత. మీరు లైక్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి వెళదాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. 15x15 సైజ్ కార్ పార్కింగ్ ఏరియా. దీని పక్కన ఒక 4 అడుగుల గల్లీ, లాస్ట్లో ఈస్ట్లో బోర్ ఒకటి ఉంది. ఇవన్నీ టైల్స్ వేసాము. ఈ రైట్ సైడ్న స్టేర్ కేసు. ఇదంతా పోర్టుకోకి కూడా ఫాల్ సీలింగ్ చేసాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఒక కారు, 4 బైకులు పడతాయి. ఈ టేక్ వుడ్తో చేయించాము మనం మొత్తం టోటల్గా. మెయిన్ డోర్ వచ్చి లోపలికి వెళుతున్నాము. వెస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది 167 స్క్వేర్ యార్డ్స్. ఇదంతా ఫాల్ సీలింగు. హాల్, ఇదంతా హాల్. హాల్లో మార్బుల్స్ వేసాము. వెంటిలేషన్ బాగా వస్తుంది. రైట్కి తిరిగితే మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఇప్పుడు మనం హాల్లో నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కిడ్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 10x11 సైజు. దీనికి పైన అటక ఇచ్చాము. అటక సామాన్ స్టోర్ చేసుకోవటానికి. ఇది కిడ్స్ బెడ్రూమ్, 10x11 సైజు. దీని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్. దీని లెఫ్ట్ తిరిగితే రెండింటి మధ్యలో కామన్ టాయిలెట్. ఇది 2 బెడ్రూమ్కి మధ్యలో కామన్ టాయిలెట్. ఇది టైల్స్ వేసాము. దీనికి టైల్స్ కూడా చక్కగా ఉన్నాయి చూడండి. కన్స్ట్రక్షన్ 100% క్వాలిటీ. డాక్యుమెంట్స్ 100% లీగల్ డాక్యుమెంట్స్. ఇది హాల్లో టీవీ ఏరియా. అది కనపడేది టీవీ ఏరియా. ముందుకెళ్తే డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్. ఇది హాల్. ఇదంతా హాల్. ఇది టీవీ ఏరియా. టీవీ ఏరియా నుంచి లోపలికి వెళ్తే డైనింగ్ హాల్. లెఫ్ట్ సైడ్ నార్త్కు డోరు. ఇది పూజ గది. ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి లోపలికి వెళ్తే ఓపెన్ కిచెన్. ఇదంతా ఓపెన్ కిచెన్.
ఓపెన్ కిచెన్. దీంట్లో కబోర్డ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 10 నెలలు కట్టిన హౌస్ ఇది. దీని టైం వచ్చేసి 10 months కట్టాం దీన్ని. దీంట్లో వేసిన రాడ్లు కూడా 16mm రాడ్లు ఒక 4, 12mm రాడ్లు ఒక 2 వేసాం ప్రతి పిల్లర్లో కూడా, 12 పిల్లర్లో కూడా. బ్యాక్ సైడ్ వస్తే వెనకాల కూడా మనకి ఇది మనకి పూజ గది. ఇది పూజ గది. పూజ గదిలో నుంచి మళ్ళీ మనం ఆ డైనింగ్ హాల్లోంచి లోపలికి వెళ్తే ఇది ఓపెన్ కిచెన్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ నుంచి బయటకు వస్తే బ్యాక్ సైడ్న మళ్ళీ ఒక 3 అడుగులు గల్లీ. ఇది వాష్ ఏరియా. మళ్ళీ దీనికి వెస్ట్ ఫేస్లో ముందు ఒక వాష్ ఏరియా, వెనకాల ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇది 2 అడుగులు గల్లీ లెఫ్ట్ సైడ్న. వెనకాల 3 అడుగులు, లెఫ్ట్ సైడ్ 2 అడుగులు, రైట్ సైడ్న మళ్ళీ ఒక 4 అడుగులు. ఇవి చుట్టూ ఇళ్ళు, అందరూ వచ్చి ఉంటున్నారు. ఇవన్నీ చూడండి, అందరు వచ్చి ఉన్నారు. చుట్టూ బిల్డింగ్స్ అన్నమాట. గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ ఈశాన్యంలో బోరు. ఇది పక్కన 3 అడుగులు గల్లీ రైట్ సైడ్న. ఈ వెనకాల మళ్ళీ 3 అడుగులు గల్లీ. ఈ వెనకాల నుంచి మళ్ళీ లోపల కిచెన్లోకి ఎంటర్ అయ్యాం. కిచెన్లోకి ఎంటర్ అయితే ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్. 167 గజాలు, 30 x 50 సైజు, 30 వెడల్పు, పొడవు 50. ఇది పూజ గది. మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లోకి వచ్చినప్పుడు చిన్న ఆర్చిలోంచి హాల్లోకి వస్తున్నాం. హాల్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్లోంచి బయటకు వస్తున్నాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వ్యూవర్స్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. వీడియోస్ చూసారా, బాగుంది కాబట్టి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టేర్ కేస్ వెళ్తున్నాం, పైకెక్కి టెర్రస్ మీదకి వెళ్తున్నాం స్టెప్స్ మీద నుంచి. ఇది పైన 167 గజాల టెర్రస్ ఏరియా పైన. చుట్టూ మన కాలనీలో అందరూ వీళ్ళంతా ఉంటున్నారు ఇప్పుడు. అవి G+1లు. ఒక 15 G+1లు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు మన ఇంటి ముందు లైన్ మొత్తం G+1లే. ఆ లాస్ట్లో డూప్లెక్స్లు కూడా ఉన్నాయి. మళ్ళీ కన్స్ట్రక్షన్లో ఉంది, అది G+1. ఇంటి ముందు రోడ్డు వచ్చి 40 feet రోడ్డు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటారు మీరు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. కామెంట్స్లో మీకు ఎక్కడ ఏ ఏరియాలో మంచి ఇల్లు కావాలో మీరు కామెంట్ చేయండి. మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాం మేము. దీని కాస్ట్ వచ్చేసి 74 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇచ్చాము మేము, దాన్ని చూడండి ఒకసారి. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇదంతా మళ్ళీ పైనుంచి చూస్తూ ఉంటే ఇదంతా కార్ పార్కింగ్. అది మెయిన్ వ్యూ, వెస్ట్ ఫేసు. మళ్ళీ బయటకు వస్తున్నాం మనం.
థ్యాంక్ యూ వెరీ మచ్.